సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ ఆసాములు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ మరియు సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు. 5 మాసాలు అవుతున్నా వస్త్ర పరిశ్రమ, పవర్లూమ్ పరిశ్రమ అనేదే ముఖ్యంగా మన సిరిసిల్ల కాబట్టి ఖచ్చితంగా గత 8 సంవత్సరాల క్రితం సిరిసిల్ల పట్టణంలో నుండి వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాములు వ్యవస్థ బాగుపడాలంటే ఏ విధానంగా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సందర్భంగా స్వయంగా నాకే ఫోన్ చేసి, చక్రపాణి గారు ఆసాంలను, కార్మికులను కొంతమందిని తోలుకొని హైదరాబాద్కులా ఈ లీడర్లను వాళ్ళు వెళ్ళాలంటే, సార్ అట్లాగా సార్ ఇక్కడ పెట్టుబడి పెడితే ఆసాంలో కూలీ చెల్లిస్తే ఆసాంలు, కార్మికులు బ్రహ్మాండంగా నడుస్తారు సార్, గవర్నమెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పానంటే ఆ ఉన్న సందర్భంగా అప్పుడు ఒక 30-40 మందితోటి హైదరాబాద్కు పోయి స్వయంగా, ఎందుకంటే రైతుల తర్వాత కార్మికులే, చేనేత కార్మికులే అని చెప్పి ఆలోచించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఖచ్చితంగా 30-40 మంది సీట్లు పోయినాక 1 గంటన్నర 2 గంటలు భోజనాలు ఏర్పాటు చేసి కూకుండా పెట్టి స్వయంగా మాకు కావాల్సింది మీరు కాదు, కార్మికులు అనే వ్యక్తికి నెలకు 15-20 వేలు రావాలి, ఏ విధానంగా చేస్తే బాగుంటుంది, మీరు పెట్టుబడి పెట్టాలి, మీ పెట్టుబడి ఎటు పోదని చెప్పి సీట్లకు ధైర్యం ఇచ్చి, ఇవాళ ₹2 కూలి ఉన్నదాన్ని కూలి పెంచితేనే కార్మికులకు ఉపాధి కలుగుతుందని చెప్పి ఆలోచించి ఇవాళ ఈ ఉపాధి అనేది దొరకాలంటే ఈ బతుకమ్మ చీరలు ఏర్పాటు చేస్తే 4-5 నెలల పని కల్పిస్తాలని చెప్పి ఆలోచన కొరకు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చేపట్టిన పథకమే ఈ బతుకమ్మ చీరల పథకం. అంత ఆలోచనతోటి దాదాపు 7 సంవత్సరాలుగా దీన్ని 3,000 కోట్ల పైచిల్లరగా ఇవాళ మా ఫండ్స్ ఏర్పాటు చేసి ఇవాళ తీసుకోవడం జరిగింది, మనం కార్మికులకు ఇవ్వడం జరిగింది. దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల వరకు కార్మికులకు ఎలాంటి లోటు లేకుండా జరిపి ఇవాళ మన స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకు కావాల్సింది పని కావాలని అడుగుతున్నాం కానీ మాత్రం ఉచితంగా మాకు ఇవ్వని మేము అడుగుతలేము. పని అనేది నువ్వు చీరలు చేంజ్ చేసి ఇస్తారా, అదే చీరలు ఇస్తారా, నేమ్ చేంజ్ చేసి ఇస్తారా, కానీ కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 80% ఇక్కడనే పవర్లు పరిశ్రమ ఉంది అని చెప్పి గతంలో మేము డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక 15 తారీఖు నాడు వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది, డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పి దాదాపు 100 రోజులు గడిపిన ఈ కేకే మహేందర్ రెడ్డి గారు దాదాపు మన పద్మశాలి సేట్లు డబ్బులు ఇరికినాయి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ₹30 రిలీజ్ కాలేదు. ఇక 100 దమైనాయి, 50 దమైనాయి, వాళ్ళ బాధ వాళ్ళకుంది. సరే, అది అట్లా ఉండగా మా ఉపాధి ఆర్డర్ అన్ని ఇస్తాయన్న పని మీద పడతామని ఆలోచించి ఈ ఆసాం చేతి కార్మికులు ఈ 3 దశాబ్దాలుగా ఇవాళ రోడ్డు మీదకి పడే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో 2007, 2006, 2009లో ఆకలి సావులు ఏ విధానంగా అయితే రానున్న రోజుల్లో ఆ పరిస్థితి ఏర్పడే భావం ఏర్పడుతుంది. కావున పార్టీ ముఖ్యమంత్రులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం కాదు, ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఉపాధి అనేది రైతుల తర్వాత చేనేత కార్మికులే, పవర్లు కార్మికులే కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలు ఈ సంవత్సరం ఆర్డర్ ఇచ్చుకుంటూ రానున్న రోజుల్లో, ఇప్పుడు అన్నారు మన మిత్రుడు అన్నాడు, రైల్వేది, సివిల్ హాస్పిటల్ బెడ్లు ఇవన్నీ అనడం జరిగింది. కాబట్టి సంస్థలను అవి రానున్న రోజుల్లో అవి అగ్రిమెంట్ కావాలి చేయాలంటే దాదాపు 6 మాసాలు 8 మాసాలు పడుతుంది కావచ్చు. ఈ సంవత్సరం గత మాదిరిగానే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తే దాదాపు 5-6 నెలల ఉపాధి అనేది దొరుకుతుంది. ఒకవేళ దొరకని పక్షాన గత 2008, 2009 ఆకలి చావులు ఏ విధానంగా అయినాయో, కార్మికుడు ఇన్ని రోజులు మంచిగా బతికి పని లేకపోతే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనికి బాధ్యత ఈ కాంగ్రెస్ గవర్నమెంటే అని చెప్పి నేను సభాముఖంగా తెలియడం జరుగుతుంది. రానున్న శ్రీరమ్మ రాజ్యం వస్తుందని నాకు మొదలు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది పూర్తిగా. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఇట్లాంటి శిబిరాలు సిరిసిల్లలో కనబడలేదు. ఇవాళ 2 శిబిరాలు నడుస్తున్నాయి, కార్మికుల పక్షాన ఒకటి, ఆసాముల పక్షాన ఒకటి. 8 సంవత్సరాల నుంచి సమ్మెలు కానీ, అంతకుముందు ఆర్డీ ఆఫీస్ ముందట మన కూళ్ళ కొరకు, బావుల కొరకు సమ్మె చేయడం, అక్కడ బయట నిలబడడం, ఛాయలు తాగుతూ రోజులు తరబడి చర్చలు జరుపుకోవడం ఇప్పుడు గుర్తొస్తే మొన్నటి వరకు మనకు హాస్యాస్పదంగా అనిపించింది. కానీ ఇవాళ మళ్ళీ మనం ఎక్కడికి వచ్చినాం, మళ్ళా ముందటికి వచ్చినాం. ఇంకొకటి, కరెంటు కోతలను కూడా చూస్తున్నారు.
మనం బతుకమ్మ చీర ఆర్డర్లు ఇస్తే ఎండాకాలంలోనే తయారు చేసినాం ప్రతి సంవత్సరం. అంత మండు టెండలో కూడా మనకు రెప్పపాటు కాలం కూడా కరెంటు పోకుండా కాపాడుకున్నది ఆనాటి ప్రభుత్వం. మాన్యులు పద్మశాలీల పట్ల సానుభూతితో ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారు. ఎందుకు వారికి పద్మశాలీలు అంటే ప్రేమ అంటే, వారు చదువుకునే రోజుల్లో దుబ్బాకలో ఒక పద్మశాలి కుటుంబం ఇంట్లో అద్దెకు ఉండి వారు చదువుకున్నారట, తరచూ చెప్తుంటారు. తద్వారా మన జోటా సప్పుడు కానీ మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు కానీ వారికి అన్నీ తెలుసు. రెక్కాడితే కానీ డొక్కాడని పద్మశాలికి ఎంత చేయాలని చెప్పేసి సోదరుడు చక్రపాణి గారు చెప్పినట్టు ఒక 40-50 మందిని పిలిచి మనం తెలుసుకొని 15-16 వేల రూపాయల కూలి గిట్టుబాటు అయితేనే కుటుంబం పోషించుకోగలుగుతుందని చెప్పేసి, మనం ఈ కులంలో పోగుల ఉట్టిని పెరిగిన మనకే ఈ కూలి ఎంతకు పెంచాలంటే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం అప్పుడు తయారు చేస్తున్నది బోస్కి 8 రూపాయలు, దానికి ఇస్తుంది ₹5 రూపాయి 10 పైసలు కామ్గార్కు. సమాన స్థాయిలో ఆసామికి అంటే ₹2 2.20 ఇచ్చేటప్పుడు మరి ఎట్లా వస్తుంది 16,000 అంటే చూడురు అన్నాడు. వారు పుట్టించిన బతుకమ్మ చీర మనకే ఆశ్చర్యం వేసింది. సిరిసిల్లాలో కూడా నాకు అద్భుతమైన విషయం ఏంటంటే, మన నేత కళాకారులకు ఆ బోస్కి 4 కిలోలు 600, 5 కిలోలు 200 తయారు చేసేటోళ్ళు ఇంత అద్భుతమైనటువంటి బతుకమ్మ చీర తయారు చేయగలుగుతారని మన లోపల ఉన్న ప్రతిభను కూడా బయటకు తీసింది పెద్దలు కేసీఆర్ గారని ఈ సందర్భంగా మీరందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ చీరనే రాకపోతే గదే రూపాయి మనం బతుకుదాం. సిరిసిల్లాల నేత కార్మికులకు కూడా, పవర్లూమ్ కార్మికులకు కూడా ఈ కళ వస్తుందనే ఒక విషయాన్ని తెలంగాణ రాష్ట్రానికి తెలియజెప్పినాం. అదేవిధంగా ప్రపంచానికి కూడా తెలియజెప్పినాం. ఎందుకంటే దుబాయ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ నాకు బాగా గుర్తుంది, వాళ్ళందరికీ కూడా మన బతుకమ్మ చీరలు పంపించినాం. బతుకమ్మ పండుగ నాడు వాళ్ళు దుబాయ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ మనం సిరిసిల్లాల నేషన్ చీరలు కట్టుకొని వాళ్ళు బతుకమ్మలు ఆడిన విషయాన్ని ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఈనాడు ఏమైపోయింది, మనకి ఇంత గర్వంగా ఉన్నటువంటి మనము ఇలా రోడ్డు ఎక్కి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికి 100 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. మరి వాళ్ళకి పద్మశాలీల పట్ల, నేత పరిశ్రమ పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వెళ్ళిన వాళ్ళకు ఈ పాటికి సమస్య పరిష్కారం దిశగా ముందుకు పోవాల్సి ఉండే. ఒకవేళ వాళ్ళకి ఏదున్నా మీ అందరికీ తెలుసు, 7 సంవత్సరాలుగా జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే బతుకమ్మ చీరల ఆర్డర్ ఇస్తేనే సెప్టెంబర్ వరకు మనం వీటిని తయారు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు పంపిణీ చేయడం. బతుకమ్మ కంటే 4 రోజుల ముందే మన ఆడపడుచులకు ఒక కానుక అందేది. అదేవిధంగా రంజాన్ పండుగ కానీ క్రిస్మస్ కానీ మన సోదరీమణులకు కూడా అందిన విషయం గుర్తుంది. మరి ఈనాడు చూస్తుంటే మరి ఈ పథకాలు అమలు జరిగేనా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరి ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇంకా మేము 365 రోజుల పనిస్తాం, మీకు ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు ఇస్తామన్నారు. కానీ ఇలా అన్నం లేదు, ఆకలి వేస్తుందంటే బిర్యానీ పెడతాం వారం రోజులు ఆగమన్నారు. అప్పటి వరకు ఉండేది కూడా పోయేది కూడా ఎత్తలేదు. ఈ వారంని ఒక నేత కార్మికుడు మన మధ్య దూరం కావడం నిజంగా ఇది బాధించాల్సిన విషయం. మరి ఈ విధంగా చేస్తూ పోతే ఆనాడు కూడా రవి గారికి బాగా గుర్తుంటుంది, పింజర సబ్సిడీ గురించి మాట్లాడినప్పుడు నేను చైర్మన్ కాకముందు ఒక విడత ఇవ్వడం, తర్వాత 2వ విడత ఉందని మీరు అన్నారు, అధికారులు కూడా ఎక్కడా లేదని చెప్పిన మాన్యులు కేటీ రామారావు గారు, వారికి మీ పట్ల సానుభూతి చిత్తశుద్ధి ఉండి 9.5 కోట్ల రూపాయలు కూడా మీకు ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆసాంలో అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మన గత ప్రభుత్వము మరి పద్మశాలులని గుర్తించి వారికి ఉపాధి కల్పించేలాగా మంచి పథకాలు తీసుకొచ్చి కార్మికులకు, ఆసాములకు, చేతులకు అందరికీ ఉపయోగపడేలాగా చేసిన మన గత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంచి పథకాలతోటి మనందరినీ పద్మశాలి బిడ్డల్ని ఆదుకున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి పద్మశాలిని ఒక కుల రాజకీయం లెక్క మరి విమర్శించుకుంటా మరి మన పద్మశాలీల గురించి విమర్శించుకుంటా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ రాజకీయాలు కాదు, ముఖ్యంగా మనకు రెక్కాట కానీ దొక్కాడని పరిస్థితులు మన పద్మశాలీల బిడ్డలము మరి పౌరు కార్మికులు కాబట్టి మరి వీరిని గుర్తించి కూడా ఇప్పుడున్న మన పద్మశాలి కుల బాంధవుల పక్షాన మన ఇప్పుడున్న గవర్నమెంటు మరి వారిని మేము కోరుతున్నాము. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు నిరసన తెలుపడానికి కూడా వచ్చినాం. మరి ఈ క్రమంలో మన అందరం కూడా మరి మనకు ఏదో విధిగా మన బతుకమ్మ చీరలు కానీ, ఆర్ఎం క్లాత్ కానీ, కేసీఆర్ కిట్ కానీ అదొక్కటి ఇంతకుముందు ఎలా మన ప్రభుత్వం ఇచ్చిందో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని మనం అందరము కోరుకుంటున్నాము. మరి అది ఇచ్చేదాకా కూడా మరి నిరసన మనం ఇలాగనే కొనసాగిస్తాము. మరి ఇక్కడ కాకుండా కూడా మరి మేమందరం పద్మశాలి బిడ్డలము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మరి
హైదరాబాద్ దాకా కూడా వచ్చి మన ముఖ్యమంత్రి వారిని మరి అడుగుతాము. ఎందుకంటే మరి ఈ రోజులల్లా మరి మళ్ళా 2008 10 2000 సంవత్సరంలో ఆకలి చావులు ఎలా అయినాయి, మరి 2008 నుండి మన ప్రభుత్వం మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచించి మనకు వారు సబ్సిడీ ధర కూడా ఆదుకున్న క్రమంలో అప్పటి నుండి ఇప్పటిదాకా ఆకలి చావులు లేకుంటున్నాం. మరి అదే పరిస్థితి మళ్ళా కొనసాగించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నిరసన కూర్చున్న పద్మశాలి సోదరులకు అందరికీ మరి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గౌరవ కౌన్సిలర్లకు అందరు మరి కూడా ఇప్పుడున్న మన కర్ణాటకలో ఎలా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చిందో మన సిరిసిల్లలో కూడా అలాగని ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా పద్మశాలి బిడ్డల పక్షాన మేమందరం కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.